నా పేరు శరజ్యోతి అండి. మా ఇంటి పేరు కొమాండూరి. మాది సంగీత కుటుంబం. నేను కొమాండూరి శేషాద్రి గారి కోడలిని. ఆయన మా మామగారు ఆంధ్రప్రదేశ్లో ఆయన మ్యూజిక్ కాలేజెస్కి ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. మా వారిని మా బావగారిని కూడా మా మామగారు అత్తగారు అలాగే వాళ్ళ టాలెంట్స్ని అణిచేయకుండా చదువు చదువు ఎలాగో వస్తుంది. ఇవి ఫైన్ ఆర్ట్స్ అండి. ఫైన్ ఆర్ట్స్ ఒకసారి మనం అభ్యసించడం మొదలు పెడితే మెమరీ పవర్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దాంతో ముందు ఫియర్ పోతుంది. స్టేజ్ ఫియర్ కానీ మనం మన వర్త్ని బయట పెట్టడం అది కూడా చాలా ముఖ్యం. పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా కూడా దాని పేపర్ మీద పెట్టాలి అంటే వాళ్ళకి అవుట్పుట్ తెలియాలి. కరెక్ట్. అది మాటల ద్వారానో చేతల ద్వారానో వాళ్ళకు ఉన్న టాలెంట్ని మనం బయటికి తీయగలిగితే అది చదువుకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది అని పెద్దవాళ్ళు నమ్మి వాళ్ళు చూపించారు మా జనరేషన్కి. మేము కూడా అదే క్యారీ ఫార్వర్డ్ చేసాము. మా బావగారు కొమండూరి అనంత శౌరి రాజన్ గారు, ఆయన మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారండి. ఆయన ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు, ప్రోగ్రామ్స్ చేయడం. ఆయన వైలినిస్ట్, ఓపెలిస్ట్ పాడతారు. మా వారు కొమండూరి వెంకటకృష్ణ గారు. మా వారికి టీటీడీలో ఉద్యోగం వచ్చింది 2005లో. ఆయన ఇప్పుడు ప్రస్తుతం వైలిన్ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నారు.